Hey guys, she's Mira. Amira, is it your girlfriend? She's my girlfriend. Aren't you? I kind of like it. Mickey, how's this? It's good. Good. Okay. Mickey, how's this? Hello. Mickey, What? this. బాగుంది తీసుకో. Mickey, please నాకు పాస్తా చేయవా? పర్మనెంట్ కుక్ లా కనిపిస్తున్నా నీకు. హోటల్ తెప్పించుకా. What? Hey Mira. Hi Mickey. Evening plan ఏంటి? Nothing in particular, yeah? So Starbucks? Starbucks బోరే. పంజి వాటర్ ఫ్రంట్ లో కలుద్దామా? నన్ను పికప్ చేసుకుంటావా? నువ్వు వచ్చేయకూడదు. నో ప్రాబ్లం. నేను బస్సులో వచ్చేస్తాను. Hey Mira. హాయ్. Looking stunning today. మిక్కీ, I know. మీరా నీకు లవ్ మీద నమ్మకం ఉందా? యా. రోమియో జూలియట్, దేవదాసు పార్వతి, సీతారాములు, లక్ష్మీనారాయణులు. చూసా ఫనీ పార్ట్ ఇస్ పెళ్ళైన వాళ్ళలో ఆడవాళ్ళ పేర్లు ముందు వస్తాయి, లవర్స్ లో మగాళ్ళ పేర్లు ముందు వస్తాయి. ఇట్స్ క్వైట్ ఫనీనా? Is this what you want to say? అది కాదు మీరా, నా ఉద్దేశం ఏంటంటే నువ్వు ఇంకొక 2 రోజుల్లో ఇండియా వెళ్ళిపోతావు. అక్కడ పాత బిల్డింగ్ బూజులు దులుపుకుంటావు. అందుకని మిక్కీ, నా ఉద్దేశం అది కాదు. ఐ మీన్ ఆర్ట్ రెస్టరేషన్ చాలా బిజీ అయిపోతావు. నేను 4 సార్లు ఫోన్ చేశాను, ఒకసారి ఫోన్ చేస్తావు. ఆ రేషియో మెల్లిగా 10:1, 20:1 అలా పెరిగి ఒక రోజు నాకు మెసేజ్ వస్తుంది దగ్గర నుంచి, మిక్కీ ఐ ఫౌండ్ సమ్మన్ స్పెషల్ అని చెప్పి. నేను బాధతో 2 పెగ్గులు తాగి నేను 4 తిట్లు తిట్టుకుని ఇంకొక అమ్మాయి భుజం మీద తల పెట్టుకుని ఏడుస్తున్నాను. నువ్వేం చెప్పాలనుకుంటున్నావు? అది దేవదాస్ సినిమాలో ఏనాడు సావిత్రి లాగా, అది మరుచేతి సినిమాలో కమల్ హాసన్ సరిత లాగా నేను ప్రేమ కోసం చచ్చిపోయేంత గొప్ప ప్రేమికుని కాదు మీరు. నేను మిక్కీ, క్లియర్గా చెప్పు. మీరా నాకు ఈ లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్ వర్కౌట్ అవ్వదు అనిపిస్తుంది. ఏం చేద్దాం? నాకేం తెలియట్లేదు మీరా, ఏం చేయాలి? విడిపోదాం. విడిపోదాం. దీనికి ఎంత ఎక్స్ప్లెనేషన్ ఎందుకు మిక్కీ? ఓకేనా? యా. ఫైన్ విత్ ఇట్? యా. రియల్లీ? ష్యూర్. రియల్ నువ్వు ఇంత ఈజీగా అర్థం చేసుకుందాం అనుకోలేదు మీరు. మనం కలిసి ఉండటంలోనే కాదు, బ్రేకప్ లో కూడా మనం వీఆర్ ఫ్యాంటాస్టిక్ కపుల్. వి షుడ్ సెలబ్రేట్ దిస్. What? A breakup party? What? We're having a breakup party? Which means you can go shopping for clothes. You just need any excuse to go shopping. Of course we do. Thank God. I'm gonna rock it. We gonna rock it. Hey, babe, come and hug me. Together we be the perfect soulmates.
సో దట్స్ ఇట్. ఎయిర్పోర్ట్లో డ్రాప్ చేయనా? I'm fine, Mickey. షూర్. Sure. సేనాపతి సేనాపతి ఈ రెస్టారెంట్ నాదే. ఆ అమ్మాయితో ఎందుకు విడిపోయావు? ఏంటి ప్రాబ్లం? అది నా పర్సనల్ మ్యాటర్. తను బాగుంది కదా. తను ఇండియా వెళ్ళిపోతుంది. అయితే అమ్మాయి పక్కన ఉన్నంతసేపే మంది. స్ట్రీట్ దాటితేనే గ్యారంటీ లేదు, సముద్రం దాటి వెళ్ళిపోతుంది. కనీసం వెళ్ళి సెండ్ ఆఫ్ ఇవ్వు. తను నాకు చాలా క్లియర్గా చెప్పింది రావద్దని చెప్పి, అందుకే వెళ్ళట్లేదు. తెలుగులో ఒక ఫేమస్ పాట ఉంది తెలుసా? ఆడవారి మాటలకు అర్థాలే వేరులే, అర్థాలే వేరులే, అర్థాలే వేరులే. నా కారు రిపేర్లో ఉంది, నా ఫ్రెండ్స్ కారు, నాతో పాటు నాకు తెలిసిన వాళ్ళు అందరి కార్లు రిపేర్కి వచ్చింది. కానీ నా కార్ కండిషన్లోనే ఉంది. మీకు ఈ హోటల్తో పాటు ఫెవికల్ డీలర్షిప్ కూడా ఉందా? వాట్? జిడ్డులో అతుక్కుపోతుంటేను. Take care of yourself. Mickey! నాకు తెలుసు నువ్వు వస్తావని. నువ్వు రాకపోతే ఇండియా వెళ్ళేదాకా ఫ్లైట్లో ఇలా కూర్చునేదాన్ని. Mira, one moment please. ఓ గాడ్, I'll just come back. తీసుకో తీసుకో. సర్జీ నాకు ఇలాంటి అలవాట్లేదు సర్జీ. ఎప్పుడూ ముద్దులు పెట్టేసుకోవడమే కాదు, కొంచెం ఇలా సున్నితమైనవి కూడా ట్రై చేయి. గో. Yeah, just get there. Wow, నాకేనా? Oh, thank you. ఎందుకు అంకుల్ ఎన్నిసార్లు కలిసినా వెళ్ళిపోయే ముందు చివరిసారి చూడడం అంత స్పెషల్ గా ఉంటుంది? I don't know what it is. చాలా చిన్న ప్రశ్న పెద్ద కథ మొదలుపెట్టి. Bye. Thanks for coming. సర్జీ వెళ్దాం. సర్జీ ఎవరా అమ్మాయి? అదే మిడి చేసుకుని స్లో మోషన్ మీ కళ్ళ ముందు పరిగెడుతుంది. పోనీ సరేలో అమ్మాయి కాదు అబ్బాయి. సర్జీ మీలో ఈ యాంగిల్ ఉందో నాకు తెలియదు సర్జీ. ఇట్స్ ఓకే. పార్ట్నర్ అయితే మ్యాటర్ ఆఫ్ పర్సనల్ చాయిస్. అది అమ్మాయి కావచ్చు అబ్బాయి కావచ్చు, రెండింటికి మధ్యలో ఆగిపోవచ్చు. హే, అది కాదు. సారీ సర్జీ. హీఈస్ మై ఫ్రెండ్ అర్జున్ పాల్వాయ్. మీరిద్దరూ సేమ్ టు సేమ్
ఒకేలా ఉంటారు. ఒక ఆడపిల్లకి సెండ్ ఆఫ్ ఇవ్వడంలో ఇంత స్టైల్ ఉంటుందా అనిపించేది. ఏం చేసాడండి? పర్సనల్ మ్యాటర్. ఆహా, మా పర్సనల్ మ్యాటర్ మీరు కార్లు వేసుకుని దూసుకొచ్చేయండి, కానీ మేము మాత్రం మిమ్మల్ని ఏం అడగకూడదు. వాడు నా ఫ్రెండ్ అయ్యా, వాడి లైఫ్ నేను ఎలా చెప్పను? నో. సర్జీ, నాకు సిగ్గు లజ్జ లేదు, మీకు లేదని నేను రాత్రి నాకు అర్థమైపోయింది. మన ఇద్దరం రెండు కెప్టెన్ జెంట్లమెన్లు కాకుండా మన ఊళ్ళో రచ్చబండ మీద కూర్చొని ఎలా మాట్లాడుకుంటారు? అలా మాట్లాడుకుంటారు. సర్జీ, కామన్ సర్జీ. దాదాపు 30 ఏళ్ల క్రితం వారణాసి మనుషులు మాట్లాడుకోవడానికి అడ్డంగా టీవీలు, మొబైల్ ఫోన్లు లేని రోజు, న్యూస్ పేపర్స్ కూడా సెన్సార్ అవుతున్న రోజులు. సఫకేషన్ గా ఉండేది. మా కాలేజ్ బయట జయప్రకాష్ నాయుడికి మద్దతుగా ర్యాలీ జరుగుతోంది. ఫస్ట్ టైం అప్పుడే చూశాను. నాకిప్పటికీ గుర్తుంది. యుద్ధంలో అవతల వాణ్ణి గెలిచే ముందు వీరుడు ఎలా ఉంటాడో వాడు సరిగ్గా అలా ఉన్నాడు. అబే హటో తుమారీ మయ్యా కి छोड़ दो हमारा डंडा नहीं तो घुसेड़ देंगे अंदर. కొట్టు, చచ్చిపోయేలా కొట్టు. దెబ్బతించిన వాడి కళ్ళలో చూస్తూ ఇలా కొట్టు, 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 ఇలా కొట్టు. చెయ్యి వణక్కుండా, రెప్ప వాల్చకుండా. Quite a tough guy, eh? Quite a tough guy, man. దేశం కాలం అన్నింటికీ అతీతంగా ఉండే భాష, భయం,
మాకే కాదు మీకు ఉంటుంది. కొడితే అరుస్తాం, బోట్లతో తొక్కితే భరిస్తాం, బానెట్లతో పొడిస్తే నరికి నడి రోడ్డు మీద పడేస్తాం. నీకు నీ పై వాళ్ళకి వాళ్ళ పై వాళ్ళకు కూడా చెప్తున్నాం, గీత దాటొద్దు, చెరిపేస్తాం. హక్కుల్ని కార రాయొద్దు, తొక్కేస్తాం. పోలీసు వాళ్ళు అంత తేలిగ్గా వదలరేమో. కారణం లేని కోపం, గౌరవం లేని ఇష్టం, బాధ్యత లేని యవ్వనం, జ్ఞాపకం లేని వృద్ధాప్యం అనవసరం. అలాంటి వాడు ఉన్నా ఒకటే లేకపోయినా ఎవరో చూసి బుక్స్ ఇచ్చాడు. పేరేంటి? సేనాపతి. నీ పేరు కాదు, అమ్మాయి పేరు. వసుమతి. ఆ? వసుమతి. కుసుమ.